మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రక్షణ ద్వారం సందేశములు అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవదేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? దేవదేవుని మహాకృప చేత మరొకసారి మేము ముందుకు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా వచ్చి దేవుని మాటలు పంచడానికి, మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు కలగజేసిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మా పరిచర్ల కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన మనవులు, ప్రార్థన అవసరాలు, కుదరజాలన్నటువంటి రోగాలు, మరేదైనా ఇతర సాధక బాధలను బట్టి మాతో పంచుకోండి. ఫోన్ చేయండి, ఉత్తరం రాయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు ఏదైనా మీ కొరకు సమాచారం తెలియచేయమని మాకు అందిస్తే తప్పక మీకు ఫోన్ ద్వారా లేదా ఉత్తరం ద్వారా మీకు సమాధానం మేము అందిస్తాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు మీకు ఒక చిన్న వర్తమానాన్ని అందిస్తున్నాను. అదేమంటే, సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే ఆ సందర్భం సవివరంగా ఉంటుంది. సీమోను పేతురు ఎవరు అనంటే, అనుభవజ్ఞుడైనటువంటి ఒక మంచి జాలరి. చిన్నతనం నుంచి కూడా ఆ చేపలు పట్టే వృత్తిలో చాలా ఆరితేరినటువంటి వాడు. వారి తల్లిదండ్రులు, తాత ముత్తాతల దగ్గర నుంచి వారి వృత్తి అదే. చేపలు ఏ విధంగా పట్టాలో, వాటిని ఏ విధంగా అమ్మాలో, వాటి గూర్చినటువంటి గొప్ప అనుభవ జ్ఞానం అతడు కలిగి ఉన్నాడు. అయితే మనం ఈరోజు చదువుకున్నటువంటి, చూసుకుంటున్నటువంటి ఈ లూకాసు వార్త 5వ అధ్యాయము ఈ మొదటి 11 వచనాల్లో ఒక ప్రత్యేకమైన సందర్భం కనపడుతుంది. ఏంటంటే, సీమోను పేతురు అతని జీవిత కాలంలో ఎప్పుడూ పట్టనన్ని చేపలు చాలా మహత్తుగల సమయంలో చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చేపలు పట్టడం జరిగింది. ఆషామాషి చేపలు కాదు. సుమారు 2 పడవలు, 2 దోణెలు నిండా సమృద్ధి అయినటువంటి చేపలు అతడు పట్టాడు. దానికి గల కారణము, ఎందుకు సీమోను పేతురు జీవితంలో మునుపెన్నడూ జరగనట్టుగా, గత కాలంలో ఎప్పుడూ చూడనట్టుగా ఇటువంటి మహత్తు గల కార్యం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఆ సమృద్ధిని, ఆ విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలో ఈ సీమోను పేతురు నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సరస్సు తీరానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో విరామం లేకుండా, ఎడతెరిపి లేకుండా సువార్త ప్రకటించినట్టుగా, ప్రార్థనలు చేసినట్లుగా, నశించుచున్న అనేక ఆత్మల కొరకు పాటుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చింది ఎందుకు అనంటే పరిచర్య చేయటానికి, పరిచారం చేయటానికి. ఆయన ఎన్నడూ విశ్రమించినట్లు, ఆయన అన్నడు బద్ధకించినట్లు, ఆయన అన్నడు దేవుడు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను పక్కన పెట్టి ఏదో వ్యవహారం, ఏదో కథా కార్యక్రమాల్లో మునిగినట్లుగా ఎక్కడా బైబిల్లో మనకు కనబడదు. నిజం, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మొదలుకొని మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి 40 దినాల వరకు ఈ లోకంలో సంచరించుచు ఉన్నంత కాలంలో కూడా ఆయన బహుగా శ్రమపడ్డారు, సువార్త పరిచర్య చేశారు, భారంతో ప్రార్థనలు చేశారు. రాత్రంతా ప్రార్థించటం, పగలంతా బోధించటం, ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో చేసినట్లుగా మనం గమనించగలం. అదేవిధంగా ప్రతిరోజు ఆయన సేవ చేస్తున్న మాదిరిగానే ఒకరోజు ఈ సీమోను పేతురుండే ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే ఆయన అక్కడ ఉన్నాడని, ఆయన చూడాలని, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని, ఆయన మాటలేవో వినాలి, నేర్చుకోవాలని ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి విస్తారమైన ప్రజలు
ఆయన ఉన్న చోటుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు వారికి బోధించడం చాలా కష్టంగా ఉంది. స్థలమో లేకపోతే విస్తారమైన జన సమూహాల దృష్ట్యో మొత్తానికి కాస్త అననుకూలంగా ఉంది. అక్కడ వారందరికీ అనుకూలంగా బోధించాలనేటువంటి ఆలోచనతో అటువైపు చూశారు. చూస్తే అక్కడ సీమోను పేతురు కనపడ్డాడు. అతడు ఏం చేసుకుంటున్నాడు అంటే తన వలలు కడుక్కుంటున్నాడు, తన వలలను శుభ్రం చేసుకుంటున్నాడు, అంటే పని చేసుకుంటున్నాడు లేదా కష్టపడుతున్నాడు. రాత్రంతా వలలు వేశాడు, రాత్రంతా చేపల వేట చేశాడు. ఇక ఉదయం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. తన వలలు, తన పడవ, తనకు సంబంధించిన సామాగ్రి అంతా శుభ్రం చేసుకుంటూ, బాగు చేసుకుంటూ, కడుక్కుంటూ సిద్ధమవుతున్నాడు ఇంటికి. అటువంటి సమయంలో ప్రభు అతన్ని పిలిచారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే అది దేవుడు పని చేసే వారిని ఎక్కువ ఇష్టపడతాడు. కష్టపడే వారిని దేవుడు చాలా ప్రేమిస్తాడు. ఈ రోజుల్లో పని చేసేవారు తక్కువ, పెత్తనం చేసేవారు ఎక్కువ. కష్టపడేవారు తక్కువ, సుఖపడేవారు ఎక్కువ. గమనించండి ప్రియులారా, మనం ఈరోజు కష్టపడితే రేపు దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. కష్టపడకుండా, శ్రమ పడకుండా ఏదో ఆర్జించాలి, ఏదో సంపాదించాలి అనుకోవడం చాలా తప్పండి. దేవుడైన యెహోవా ఆదామును చేసి అతనికి ఆజ్ఞాపించాడు, 6 దినములు కష్టపడి నీవు పని చేయాలి. అవును, ప్రతి పురుషుడు కుటుంబం కోసం కష్టపడి పని చేయాలి. ప్రతి స్త్రీ భర్త కోసరము, పిల్లల కోసరము, ఇంటి కోసరము జ్ఞానము కలిగి వాటన్నిటినీ కూడా చక్కపరుచుకోవాలి. ఆ బాధ్యత స్త్రీకి, ఈ బాధ్యత పురుషునికి. కష్టపడే వారిని దేవుడు చూస్తున్నాడు, కష్టపడే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం కష్టపడకుండా సులువుగా ధనాన్ని సంపాదించాలనో, చెమట పట్టకుండా ఇంకేదో మనం ఆర్జించాలనో ఆశించకూడదు. అలా చేసినది దేవునికి అనుకూలము కాదు. ఆ సంపద, ఆ ఆస్తి మన దగ్గర నిలవదు. కాబట్టి మనం కష్టపడాలి. నీ పనిలో నీవు కష్టపడాలి, నీ ఉద్యోగంలో నీవు కష్టపడాలి. ఒకవేళ దేవుడు మాకు వలె సేవ ఇస్తే, పరిచర్య ఇస్తే, ఆ సేవలో, ఆ పరిచర్యలో కష్టపడాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతు, ఒక్కొక్క విధమైనటువంటి పనిపాట్లు ప్రభు ఇస్తారు. ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచరు. అయితే దేవుడిచ్చినటువంటి ఆ జీవనోపాధి, దేవుడు ప్రసాదించినటువంటి ఆ పనిని మనం గుర్తించి ఆ పనిలో కష్టపడితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి చేరతాం. మన పని మనం జాగ్రత్తగా చూసుకోక వాళ్ళ గురించి, ఆ ఎదురోళ్ళ గురించి, ఆ వెనక్కుల గురించి ఆలోచించటం వల్ల మన పనిని మనం నిర్లక్ష్యం చేస్తాం. మన పని మనకు భారంగా కనపడుతుంది, ఆ ఎదురోళ్ళ పని ఏదో సులువుగా కనపడుతుంది. అందుచేత ఈ పనిని మానేసి అవతల వాళ్ళ పని దగ్గరికి, వాళ్ళు చేసే ఆ పనుల వైపు మన దృష్టి మరలుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిలో మనం కష్టపడదాం. అది ఏ పని అయినా సరే కష్టపడు, దేవుడు నిన్ను ఆ పనిలో ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ సీమోను పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పడలేదు. ఒక ప్రక్కన అలసిపోయాడు, ఆకలేస్తుంది, చేతులు జబ్బలు లాగేస్తూ ఉన్నాయి. ఏంటి లాగింది? ఎప్పుడు నా జీవితంలో ఇటువంటి అపవిజయం నేను చూడలేదే. నేను ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ఎంతెంతో గొప్ప గొప్ప వేటలు వేశాను, గొప్ప గొప్ప చేపలు నేను పట్టాను. ఏంటి రోజు ఇలా జరిగింది? నా టైం బాగలేదు, నా ముహూర్తం బాగలేదు, నాకు ఎవరు ఎదురొచ్చారో, ఎవరేం చేశారో అని ఇలా డీలా పడి తన నెపాన్ని, తన యొక్క అపజయాన్ని ఎవరో మీదక
వేయక అతడు తన పని చక్కబెట్టుకుంటున్నాడు. ఇంకో విషయం, ఇంత కష్టపడినా నాకు ఒక్క చేప పడలేదు, ఎందుకు వచ్చిన దోణి, ఎందుకు వచ్చిన సామాన్లు ఇక్కడ పడేసి రేపు పొద్దున చూసుకుందాం అని వాటిని ఇష్టం వచ్చినట్టు పడేసి వెళ్ళిపోలా. అతనికి చేపలు పడినా పడకపోయినా వాటిని ప్రేమించి వాటన్నిటిని శుభ్రపరుచుకొని వాటన్నిటిని ఒక దిక్కును పెట్టుకుని వెళ్ళాలనే తపనతో ఉన్నాడు. అందుచేత ప్రభువు అతన్ని చూశాడు, అందుచేతనే ప్రభువు అతన్ని పిలిచాడు, అందుచేతనే ప్రభువు కన్నుల దృష్టిలో పేతురు పడ్డాడు. అక్కడ ఇంకా చాలామంది ఉండొచ్చు, వాళ్ళెవరూ పడలేదండి. పేతురు పడడానికి గల కారణం ఇది. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే నిర్గమకాండములో 3వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది, మోషే తన మామ యిత్రో యొక్క గొర్రెలను కాస్తా ఉన్నాడట. 1, 2, 3 కాదు, అనేక వందల గొర్రెలను మేపుతా ఉన్నాడట. ఎక్కడ గడ్డుందో, ఎక్కడ నీరుందో, ఎక్కడ నీడుందో అన్నీ చూసుకుంటూ ఆ గొర్రెల మందలను నడిపిస్తూ, ఆ గొర్రెల మందను కాస్తూ, ఆ గొర్రెల మంద కొరకు కష్టపడుతూ ఉన్నాడు మోషే. అందుచేత యెహోవా మోషేను దర్శించాడు. హోరేబు పర్వతం మీద దేవాది దేవుడు ముఖాముఖిగా మోషేకు దర్శనమయ్యాడు. ఎందుకనంటే అతడు కష్టజీవి. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే అక్కడ గిద్యోను కనపడతాడు. అతను ఏం చేస్తున్నాడంటే గోధుమలను దులిపే పని చేస్తున్నాడు. ఆ పనిలో అతడు నిమగ్నమై కష్టపడుతూ ఉండగా, ఆ పనిలో అతడు పాటు పడుతుండగా దేవుడైన యెహోవా గిద్యోనుకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇంకా ముందుకు చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథంలో కనపడుతుంది 19వ అధ్యాయంలో ఎలీషా తనకు విస్తారమైన పొలం ఉంది. ఆ పొలాన్నట 12 అరకలతో దున్నించాలట. ఎంతోమంది దాసదాసీలు ఉన్నారు. మిక్కిలి ఆస్తిపరుడు కనుక ఎంతోమంది పనోళ్ళు అతను ఉన్నారు. అయినను వారితో కలిసి ఇతడు కూడా 12 అరకలు కట్టబడి ఉంటే 11 ఏమో పన్నోళ్ళు చేస్తుంటే 12 అరక ఇతడు పట్టుకున్నాడట. నేను ఈ పొలానికి ఓనర్ని, మా నాన్న జమీందారు, నేనెందుకు పని చేయాలి, మీరు చేయండి నేను చూస్తాను అనలా. వారితో పాటు అతడు కష్టపడుతున్నాడు. అదే యెహోవా దృష్టికి ఎలీషాను ఇష్టం చేసింది. గమనించండి ప్రియులారా, మనం కష్టపడినప్పుడు, దేవుడు మనకిచ్చిన పనిలో మనం శ్రమ పడినప్పుడు, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పని కోసం మనం పాటుపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మనలను అభినందిస్తాడు, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అదేవిధంగా సీమోను పేతురును చూశాడు. అతని గురించి మొత్తం అర్థమైపోయింది దేవునికి. అయితే ఆ విషయాన్ని దేవుడు ముందు అడక్క మొట్టమొదటి ఏమడిగాడంటే, ఓ సీమోను, కాస్త నీ దోణను నాకు ఇస్తావా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీ దోణలో ఉండి వాక్యం చెప్పాలి, కాస్త నీ దోణను నాకు ఇస్తావా అని అడిగాడు. వెంటనే సీమోను పేతురు ఏమనాలి? అయ్యా, నా టైం బాలేదు, నాకు ఆకలేస్తుంది, అలసిపోయాను, వేరే ఎవరినన్నా చూసుకో. ఎందుకంటే ఆయన యేసని, ఆయన రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడు అన్న సంగతి అతనికి తెలియదు. వారిరువురు మొదటిసారి ఎదురు బదురవటం, యేసయ్య సీమోను పేతురుని చూడటం, సీమోను పేతురు యేసయ్యని చూడటం ఇదే ఫస్ట్ టైం. యేసెవరో తెలియదు అతనికి. కానీ ప్రభు అడిగినటువంటి ఆ మనవికి, ప్రభు కోరినటువంటి ఆ కోరికకు అతడు మన్నించి యేసయ్య మాటకు విధేయత చూపి తన పడవను వేసుకుని వచ్చాడు. పడవలో ఎక్కించుకుని ప్రభు ఎక్కడైతే నిలపమన్నాడో అక్కడ నిలిపి ఆ తెడ్డు మీద ఆంచి ఆ పడవ అటు ఇటు పోకుండా అలాగే కాసేపు, 1 గంటో లేక 2 గంటలో ప్రభు ఎంతసేపు వాక్యం చెప్పారో అంతసేపు ఆ పడవను చూసుకుంటూ, ఆయన మాటలు వింటూ, ఆ జనాలను గమనిస్తూ అలాగే ఉన్నాడు.
పేతురులో ఉన్నటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపాడు. ఆయన మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు. ఆయన దోణిలో ప్రభు ఉండడానికి ఇష్టపడి చోటిచ్చాడు. మరి మనం యేసయ్య దగ్గరకు వస్తున్నాం, యేసయ్య ఏదో చెయ్యాలి, యేసయ్య ఏదో ఇవ్వాలి అని ఆశపడుతున్నాం, కానీ ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం. వినటం అంటే చెవితో ఆలకించటం కాదు, ఆయన చెప్పినది చేయటం. ప్రకటన గ్రంథంలో ఉంది కదా 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, మీలో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు. చూసారండి, దేవుని స్వరాన్ని విని దానిని ఆచరించాలి. ఆ మాటకు మనం విధేయత చూపాలి, లోబడాలి. ఆయనకు మన దోణిలో చోటు ఇవ్వాలి. దోణి అనగా మన ఆత్మీయ జీవితం, మన హృదయం దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన మనలోనికి వస్తాడు అని తెలియచేస్తుంది వాక్యం. ఆ విధంగా పేతురు యేసయ్యకు తన దోణి ఇచ్చాడు. మూడవదిగా ఆ ప్రసంగము, ఆ బోధ అయిపోయిన తర్వాత ప్రభు సీమోను పేతురుని చూసి, బాబు ఈ దోణిను కాస్త లోతుకు నడిపిస్తావా? లోతుకు నడిపించాడు. నడిపించిన తర్వాత ఈ కుడివైపున వల విసురుతావా? చూడండి ప్రియులారా, యేసు ప్రభువుని పేతురు ఏమీ అడగలా. అడగకపోయినా ప్రభువుకు మన అవసరాలు తెలుసండి, మన అక్కర్లు తెలుసు, మన లేమి, మన కొదువలు ఆయనకు తెలుసు. మనం ఆయనకు విధేయత చూపితే, మనం ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ఆశించినది, మనం ఎదురు చూసేది, మనం కోరిన దానికంటే అత్యధికంగా ప్రభు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, ప్రభు చెప్పినట్లుగా తన దోణిని లోతుకు నడిపించాడు. ప్రభు చెప్పినట్లుగా కుడివైపున వలవేయమని అడగగా అప్పుడు ఒక చిన్న మాట అంటాడు. ఏమని? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. చూసారు ఎంత చక్కని మాటో. పేతురులో ఉన్నటువంటి మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే విశ్వాసం. నీ మాట చొప్పున నేను మరలా వేస్తాను. ఎక్కడిది ఆ విశ్వాసం అతనికి? ఫస్ట్ టైం కదా ప్రభువును చూడటం, ఫస్ట్ టైం కదా ప్రభువుతో ఉండడం. అతనికి ఆ విశ్వాసం ఎలా వచ్చింది అని మనం గమనించి చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ విన్నాడు. జనులందరికీ ప్రభువారు ఈ దోణిలో కూర్చుని లేక నిలబడి చెప్తా ఉంటే నిద్రపోక, లేక ఇంకేదో దిక్కులు చూడక, ఇంకేదో పనిపాట్లో మునగక ప్రభు మాటలను చాలా ఆసక్తిగా విన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ దినాల్లో చాలామంది సభలకు, కోటాలకు, మందిరానికి, ఆరాధనకు హాజరవుతున్నారు. చాలా మంచి విషయం. ఏ మందిరం ఖాళీ ఉండట్లా. కాకపోతే వచ్చినటువంటి వారిలో అనేకులు దేవుని మాటలను జాగ్రత్తగా వినటం లేదు, వాక్యాన్ని సరిగ్గా వినటం లేదు. వాక్యం వింటే విశ్వాసం, భయభక్తులు, వాక్యం వింటే దేవుని గురించినటువంటి జ్ఞానం, వాక్యం వింటే దేవుని పట్ల ప్రేమ మనకు కలుగుతుంది. ఎందుకనంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. చాలామంది వాక్యానికి సరిగా చోటు ఇవ్వట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. ప్రతిరోజు చదివేదే కదా, ప్రతిరోజు వినేదే కదా, మాకు తెలుసు అనే ధోరణిలో వాక్యానికి విలువ ఇవ్వకపోవటం వలన విశ్వాసములో ఎదగలేకపోతున్నారు, దైవ భయము, దైవ భక్తిలో ఎదగలేకపోతున్నారు, ఇంకా అనేకమైన విషయాల్లో త్రొట్టిల్లిపోతున్నారు. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, మనం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యములో మనకు పట్టు కావాలి. ఎందుకనంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యమే మనకు విశ్వాసాన్ని, ఆ వాక్యమే దైవ భయాన్ని, దైవ భక్తిని, ఆ వాక్యమే
ప్రార్థన ఆత్మను, ఆ వాక్యమే సమస్త కార్యాలను మన జీవితంలో జరిగింపచేస్తుంది. అంత శక్తి వాక్యానికి ఉన్నది. కాబట్టి వాక్యం పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం మనం ఎప్పుడు చూపకూడదు. చూడండి, ఆ దోణిలో కూర్చుని యేసయ్య మాటలు విన్నాడు కనుక అతనికి ఇంత గొప్ప విశ్వాసం వచ్చింది. పేతురు, నీ వలలు తీసి కుడివైపున వేయి అంటే ఒక చిన్న మాట చెప్పి, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాము, ఒక చిన్న చేపలు కూడా మాకు పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వేస్తానయ్యా అని చెప్పి వేశాడు. వేసేసరికి చూడండి, వలంతా లాగలేనంత బరువుతో నింపబడింది. ఏమిటా బరువు? ఒకసారి తనకు భయం కూడా కలిగింది. అయ్యో, ఏదైనా పట్టి, ఏదైనా ఒక రాయ, ఆ నీటిలో ఏదైనా ఒక చెత్త ఏదైనా పట్టేసిందా వలకి? అయ్యో, నా వల చిరిగిపోనుందా, నా వల పాడైపోతుందా అన్నట్టుగా ఒకంత భయం వేసింది. కాస్త కుదుర్చుకుని వలను కొంచెం దరికి లాగుతుంటే వలలో చిక్కిన ఆ చేపలు పైకి లేచి కొట్టుకుంటా ఉన్నాయి. అప్పుడు అతను గమనించాడు. ఆ విషయాన్ని గమనించి ఒడ్డు మీద ఉన్నటువంటి తన స్నేహితులను పిలుస్తాడు. అయ్యా రండి, నాకు కాస్త సాయం చేయండి. వాళ్ళందరూ వాళ్ళు పడవేసుకుని వాళ్ళ లోపలికి వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ వలను దరికి చేర్చి వలలో పడిన చేపలన్నీ తీసి పడవలోకి నింపితే 2 దోణులు నిండిపోయాయి. ఆ చేపలు చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. నా జీవిత కాలంలో ఇంత రాశి, ఇంత సమృద్ధి, ఇంత గొప్ప ఆశీర్వాదం నేను చూడలేదు అని ఆశ్చర్యపడి ఆ వలలు, దోణెలు, చేపలు వదిలేసి ప్రభువుని వెంబడించినట్లుగా మనం వాక్యాన్ని చూస్తున్నాం. నిజమే, అతను కష్టపడుతుంది చేపల గురించి, అతనికి కావలసింది వలలు, దోణెలు, అతని జీవనోపాధి అది, అతనికి ఉన్నటువంటి ఆధారం అంతా అవి. అయితే ఇప్పుడు అవన్నీ వదిలేశాడండి. పట్టిన చేపలు, తను కలిగి ఉన్న దోణె, ఆ వలలు అన్నీ కూడా తన స్నేహితులకు వదిలేశాడు. ఈయన ప్రభువును వెంబడిస్తానికి సిద్ధపడిపోయాడు. తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు. అంటే అర్థం ఏంటంటే, మనం దీవించబడ్డాక, మనం రక్షించబడ్డాక, మనం దేవుని ఆశీర్వాదాలు అనుభవించాక ఆ ఆశీర్వాదాలు ఇతరులకు మనం పంచేవారిగా మారాలి. మనం రక్షించబడ్డాక ఇతరుల రక్షణ కొరకు మనం పాటుపడాలి. మన దేవుని ఆత్మాభిషేకముల చేత నింపబడిన తర్వాత, ఆత్మాభిషేకం కేవలం మనతో, మన ఇంటితో, మన కుటుంబంతోనే కాదు, అది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలా. అది దేవునికి మహిమ. చూడండి, పేతురు మార్చబడ్డాడు, పేతురు ఆశీర్వాదాన్ని పొందాడు, పేతురు ఆ సమృద్ధి చేత నింపబడ్డాడు. ఆ సమృద్ధి అతనితో కాదు, అతని వారందరికీ షేర్ చేశాడు. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ప్రభు అటువంటి సమృద్ధి, మన బ్రతుకుల్లో కూడా దేవుడు అటువంటి ఘనమైన ఆశీర్వాదాలు పంచడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడున్న దేవుడే ఈనాడు మన మధ్యలో ఉన్నాడు. అప్పుడైతే శరీరాకారంతో ఉన్నాడు, ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. అన్నితో మాట్లాడుతున్నాడు, నేను సమీపిస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు. అయితే ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆయనకు చోటిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనకు తమ జీవితాలను సమర్పిస్తారో, వారిని ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు, ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడని నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అనేక మంది సమృద్ధిలోనికి రావట్లేదు, అనేక మంది నిండైన మెండైన ఆశీర్వాదాలు పొందట్లేదు. పొందాలని అనుకుంటున్నారు, అనుభవించాలని అనుకుంటున్నారు, కానీ అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఇదిగో ఈ సీమోను పేతురులో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు మనం గమనించుదాం. 1-2 సార్లు ఈ లోకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదవండి.
అక్కడ ప్రభు ఏ విధంగా పేతురును దర్శించాడో, పేతురు ఏ విధంగా మార్పు చెందాడో, పేతురు జీవితంలో ప్రభు ఏ విధంగా అద్భుతం చేశాడో, అతన్ని ఏ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడో, తన సేవ కొరకు ఏ విధంగా పిలుచుకుని అభిషేకించాడో, తన సేవలో ఏర్పరచబడిన 12 మంది అపోస్తుల్లో ముఖ్యుడిగా ఇతను ఏ విధంగా ఎంచాడో మీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఆశీర్వాదములోనికి ఖచ్చితంగా మిమ్ములను కూడా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందా. మహాకనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినాన్న నీ వాక్యము ద్వారా సమృద్ధిని, విస్తారమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరి పట్ల ఈ వాక్యము ద్వారా క్రియ జరిగించండి. ఈ వాక్యం వింటున్న వారిలో బలహీనులు, రోగులు, దురాత్మ బాధితులు మరికొందరు ఉన్నారు. వారిని ఇప్పుడే మీ శక్తి కలిగిన నామమున స్వస్థపరచండి, విడిపించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న వారు, చేతునిస్తున్న వారు అనేకులు ఉన్నారు. వారందరూ నిండారుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.